మన తమ్ముడు చెల్లి ఒక మాట మీ ముందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి ఆ మాట అంటే, దేవుడు ఈ భూమిశాడు, ఈ భూమి మీద మానవ నిర్మాణం ఎందుకు జరిగింది? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఈ ప్రశ్నకు బైబిల్ 3 విలువైన జవాబులు ఇస్తుంది. ఈ జవాబుల్లోనే ఆ యొక్క సందర్భం, నిమిషం, సామరస్యం కూడా దేవుని గవాక్షి, దేవుని హృదయం కలిగినటువంటి స్వచ్ఛమైన ఆలోచనని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. భక్తుడైనటువంటి యెషయా తన ప్రవచన గ్రంథంలో చెప్పినట్టు ఏమిటి అంటే, నేను మనుషుల్ని చేశాను. నా 3వ అధ్యాయం 7వ వచనంలో ఇలా చెప్తాను. వెనుక ఉన్న దేవుని మీమాంస 3 తలంపులుగా లేఖనం మన ముందు స్పష్టీకరిస్తుంటది. 43వ అధ్యాయం 7వ వచనం, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారు, నా నామం పెట్టబడిన వారు అందరినీ తెప్పించాను, నా మహిమ నిమిత్తం. నా మై వాయిస్ క్లియర్ గా లేదు, బ్రేక్ అవుతుంది. నా మీ వాయిస్ స్టాప్ అయిపోయింది. ఓకే, చాలా చోట్ల వర్షం పడుతుంది కదా, దానివల్ల కొంచెం నెట్వర్క్ ఇబ్బందిగా ఉంది. సో అక్కడ కూడా అదే పరిస్థితి మనం చూస్తున్నాం. వెయిట్ చేద్దాం అన్న మళ్ళీ జాయిన్ అవుతారు. వినబడుతుందండి? వినిపిస్తుంది అన్న, ఇప్పుడు వినిపిస్తుంది అన్న. వినిపిస్తుందన్నమాట అన్న, వినిపిస్తుందన్న, మాట్లాడండి. థ్యాంక్ యూ. ఓకే, సారీ, క్షమించండి. భారీ వర్షం కురుస్తా ఉంది. మొత్తం స్లాబ్ కూడా కారిపోయేంత వర్షం గత 4 రోజులుగా మా ప్రాంతంలో ఉంది. చాలా భయంకరమైన పరిస్థితులు, చాలా ఇల్లు నీట మునిగిపోతున్న పరిస్థితులు ఒరిస్సాలో. సరే, ప్రభు సహాయం చేస్తున్నాడు. మనము దేవుని సన్నిధిలో సాగిపోతాం. క్రీస్తునం ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు ఇలా మనకు తెలియజేస్తున్నాడు. మానవ నిర్మాణం ఎందుకు జరిగింది? 43వ అధ్యాయం 7వ వచనంలో మొట్టమొదటిగా మనం గ్రహిస్తున్న సత్యం ఏంటంటే, నా మహిమ నిమిత్తం మనిషి ద్వారా దేవునికి మహిమ రావాలి, మనిషి ద్వారా దేవునికి ఆరాధన రావాలి. కొనియాడబడ్డం అనేది ఎవరికే చెందొచ్చు, కానీ ఆరాధనకి, స్తుతికి, పూజకు యోగ్యుడు నటుడని యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తప్ప మరొక ఆరాధుడు లేడు. ఆరాధన అందుకుని దాన్ని అంగీకరించి అనుభవించగలిగిన మహిమావ ఘనతలు కలిగిన వాడు నజరేయుడైన యేసు మాత్రమే. 43వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా గమనిస్తే, మానవ నిర్మాణం వెనకాలన్న 2వ మీమాంసని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలం. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నెంబర్ 1, మహిమ నిమిత్తం మనిషి నిర్మింపబడ్డాడు. స్తోత్రము అన్న చోట మరో వెర్షన్ లో, ఇంగ్లీష్ వెర్షన్ లో సువార్త, శుభవార్త అనే మాట రాయబడింది. మనిషి ఎందుకు చేయబడ్డాడంటే దేవుణ్ణి ఆరాధించడానికి. మనిషి ఎందుకు చేయబడ్డాడంటే దేవుణ్ణి మాత్రమే ప్రకటించడానికి, దేవుణ్ణి మాత్రమే కనుపరచడానికి, దేవుని మాత్రాన్ని పరిచయం చేయడానికి. ఇక 3వది, మానవుని ఎందుకు చేశాడంటే జంతువులు గాని, పక్షులు గాని, సముద్రం లేకపోతే భూమి మీద జలచరాలు గాని ఏవైనా పుడతాయి, ఆయన ఊపిరి ఒడవగా అవి ఆవిరైపోతాయి. కానీ మానవుడు నిత్యత్వం ఉండాలని, ఆయనలో యుగాలు జీవించాలి, నిత్యత్వం కలిగి బ్రతకాలని ఆయన మనిషిని చేశాడు. మానవ నిర్మాణం వెనకాల ప్రియ సోదరి, స్నేహితుడ, సంగీత అభిలాషులారా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మహిమ నిమిత్తం మనం చేయబడ్డాం. సువార్త ప్రచురం నిమిత్తం ఆయన స్తుతిస్తూ సువార్తను అందించి ఆయన భావజాలాన్ని, తండ్రి స్వభావం, క్రీస్తు పోలికను లోకానికి ప్రచురించడానికి ప్రభు మనల్ని చేశాడు. అలాగే పరములందు నిత్యత్వం జీవించే ఆత్మ కలిగిన వారిగా మనం ఉండాలని మనిషిని చేశాడు. మూలవాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తే, శృంగధ్వనులను ఏవి ప్రజలు ధన్యులు. శృంగధ్వనులు, సంగీత ధ్వనులు, నాదము, శబ్దము. దేవుని యొక్క వాక్యం శబ్దమైంది. ఈ శబ్దం కాస్త గట్టిగా ఊరితే సంగీతం అవుతుంది.
క్రీస్తునందు దేవుడిలారా ఈ రోజు సంగీతం చాలా ప్రభావం కలిగింది. సంగీతం గురించి కొన్ని విలువైన విషయాలు నేను మీ గమనంలోకి తేవాలని ఆశపడుతున్నాను. ప్రపంచంలో గొప్ప నాయకుడైనటువంటి నెపోలియన్ అన్నాడు, పరిస్థితులు మార్చే భీకర శక్తి సంగీతానికి ఉంది అంటాడు నెపోలియన్. ప్రపంచాన్ని ప్రభావితం చేసే భీకర శక్తి సంగీతానికి ఉంది. క్రైస్తవ నాయకుడైనటువంటి మార్టిన్ లూథర్ ఆయన ఏమంటాడంటే, దుఃఖించు వారికి వాదార్పు, అలాగే సంతోషంలో ఉన్న వారిని కూడా భయపెట్టి, నిరుత్సాహం చెందిన వారిని ప్రోత్సహించి, గర్విష్ఠుల గర్వాన్ని తగ్గించి, ఉద్రేకపరులను నిమ్మలపరచడంలో ద్వేషంతో నిండుకున్న వారిని నిదానపరచటకు సంగీతానికి జీవం ప్రభావం ఉంది అని చెప్పి ఆయన రాసుకున్నటువంటి ఒక చరిత్రలో స్పష్టంగా చెప్పడం మార్టిన్ లూథర్ మాటలు మనం గమనిస్తాం. ఏది ఏమైనా సంగీతానికి శక్తి ఉంది, సంగీతానికి ప్రభావం ఉంది. అందుకే దేవుడు బూరలను వాడుకుంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి సంఖ్యాకాండము, దయచేసి దేవుని యొక్క వాక్యం 10వ అధ్యాయం 1వ వచనానికి వస్తే శృంగధ్వనులు 2 మనము గమనిస్తాం. దేవుడు ఆనాటి ఇశ్రాయేలుకి 2 ధ్వనులను, సంగీత స్వరాలను, సంగీత శబ్దాల్ని ఇవ్వటం సంఖ్యాకాండం 10:1 చాలా స్పష్టంగా మనము గ్రహించాలి. శృంగధ్వనులు ఎరుగు ప్రజలు ధన్యులు. ఏమిటి ఆ శృంగధ్వనులు? బోర శబ్దం, కడబోర శబ్దం కొరకు ఎదురు చూస్తున్న మతం సంగీత స్వరాల విషయంలో కాస్త లోతుగా అధ్యయనం చేయడానికి సంఖ్యాకాండం 10:7 చూద్దాం. నకిషి పనిగా వాటిని చేయుచుండవలెను, అవి సమూహమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలను. శృంగధ్వనులు ఎరుగు ధన్యులు. ఇశ్రాయేలు చేతిలో 2 బోరలు ఉన్నాయి. ఒక బోర సంఘాన్ని సమకూర్చడానికి, మరో బోర సంఘాన్ని యుద్ధానికి సిద్ధపరచడానికి. ఈరోజు సంగీతం యొక్క దర్శనం ఏంటంటే, ఒకటి దేవుణ్ణి మహిమపరచడానికి లేదా సంఘముతో కూడుకుని ప్రభువుని సేవించడానికి. ఈ సంగీతం దేని కొరకు? క్రైస్తవ సంగీతం యొక్క మూలాల యొక్క దేవుని యొక్క ఉద్దేశం గ్రహిస్తూ ఉన్నాం. ఒకటి, ప్రజలు ప్రభుని సేవించటకు. 2, ప్రజలు ఆయత్తపడ్డకు సంగీతం ప్రభు మనకి ఇచ్చిన ఆయుధం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. పరలోకంలో ఉండే ఈ గొప్ప పరిశుద్ధ సంగీతం భూమి మీద మనకి ఇవ్వబడింది. ఈ సంగీతాన్ని మన భారతదేశంలో 2 విధాలుగా విభజించారు. ఒకటి శాస్త్రీయ సంగీతం, 2 వెస్టర్న్ సంగీతం. శాస్త్రీయ సంగీతం అనేది పాతకాల సంగీతంగా, వెస్టర్న్ సంగీతం అనేది నవీన కాలపు సంగీతంగా చాలా మంది ఆలోచిస్తూ ఈ 2 మిక్స్ చేస్తూ ఒక కొత్త సంగీతాన్ని తీసుకొస్తూ చాలా సార్లు ఉద్రేకంతో కూడినటువంటి ఉజ్జీవాన్ని తీసుకొచ్చే సంగీతం కాకుండా ఉద్రేకను తీసుకొచ్చే సంగీతానికి వేదిక అవుతున్నారు. మరి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, సంగీతం గురించి ఒక చక్కటి మాట నేను ముందుకు తీసుకొస్తున్నాను. ఆత్మను తాకే సంగీతం వేరు, శరీరాన్ని పులకరింపచేసే సంగీతం వేరు. ఆత్మను తాకే సంగీతం వేరు. మనస్సును ప్రభుతో స్తుతి చేసి, ప్రభుతో లయకలిపి, ప్రభుతో మేళవిస్తూ, ప్రభుని తనలో స్థిరపరిచి సింహాసనం వేయగల సంగీతం వేరు. శరీరాన్ని ఉద్రేకపరుస్తూ శరీర ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే సంగీతం వేరు. శాస్త్రీయ సంగీతమైన, వెస్టర్న్ సంగీతమైన. ఇక్కడ ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాను. అనది కాలంగా సంగీత విషయంలో భారత క్రైస్తవ సంఘానికి ఒక అభ్యంతరకరమైన ఆలోచన ఉంది. కొంతమంది నిశ్శబ్దాన్ని ప్రేమిస్తారు, మరి కొంతమంది ఆర్భాటాన్ని ప్రేమిస్తారు. కొంతమంది వెరీ లో రిథం కోరుకుంటారు, కొంతమంది వెరీ హైలీ రిథం కోరుకుంటారు. కానీ నేను వాక్యాన్ని చదివినప్పుడు సైలెంట్ ఈజ్ రైట్ ఆర్ నాయిస్ ఈజ్ రైట్ అని నేను ఆలోచన చేసినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట, నాయిస్ ఆర్ వాయిస్ బోత్ ఆర్ వర్షిప్. కొన్ని సార్లు నెమ్మదిగా ఆరాధించాలి, కొన్ని సార్లు ఆర్భటించాలి. ఆర్భటించిన సందర్భాలు ఉన్నాయి, ఆస్వాదిస్తూ ఆనందించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సంగీతం, ఆర్భటించిన సంగీతం, ఆనందంతో కూడినటువంటి మెల్లనైనటువంటి సంగీతం కూడా 2 ఆరాధన మిళితమైన సంగీతాలుగా చూస్తున్నాం. కొన్ని సార్లు మన మనసు వేదంతో ఉన్నప్పుడు కన్నీటితో నెమ్మదిగా ఆయన ఆరాధించడానికి మౌనంతో కూడిన సంగీతాన్ని వాడడంలో తప్పేమి లేదు. కొన్ని సార్లు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను తట్టుకోలేక ఆయన చేసిన ఆ కార్యాలను బట్టి దావీదు వల్లే సొమ్ముతిచ్చి సేవించడానికి ఆర్భటించిన అప్పుడు కూడా ప్రభు మళ్ళీ అంగీకరిస్తాడు. ఏదేమైనా దేవునికి మహిమ, సంఘానికి క్షేమం. ఈ 2 మాత్రం చాలా బ్యాలెన్స్ ఉండాలి. ఈ 2 తూకానికి రాని సంగీతం ఏదైనా సరే శత్రువు చేతిలో ఆయుధమై సాతానికి శత్రుత్వాన్ని తీసుకొచ్చే, సంఘానికి
ఆ శత్రుత్వం తీసుకొచ్చే ప్రమాదం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. గాలిని ఊదటం వల్ల సంగీతం ఉత్పత్తి అవుతుంది. దానిని కాస్త గట్టిగా ఊదినప్పుడు స్వరంగా మారే అవకాశం ఉంది. 7 స్వరాలు కలిపి సంగీతం అంటారు. సరిగమ పద నిస. సానల్లి ఉడికి మరలా 8వ వచ్చేసింది. సరిగమ పద ని. ఈ 7 సప్త స్వరాలు సంగీతానికి మూలరాళ్ళు. 7 అనే ఈ సంఖ్య పరిశుద్ధ గ్రంథ సంఖ్యా శాస్త్రాన్ని బట్టి సంపూర్ణతకు సూచన. ఈ 7 ఆ యొక్క సరిగముల ద్వారా సంగీతం ఎలా సంపూర్ణమైందో 7 కూడా ప్రభు దృష్టిలో సంపూర్ణత గనుక దేవుడు దీన్ని చాలా ప్రేమిస్తున్నాడు అని ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. మరలా నేను ఇలా కూడా మీకు చెప్తాను. అర్ధస్వరం పైన సప్త స్వరాలతో కూడిన దానిని కలిపినప్పుడు క్రోమటిక్ స్కేల్ ఏర్పడుతుంది. అలా క్రోమటిక్ స్కేల్ ఏర్పడడం వల్ల 12 సంగీత స్వరాలు ఏర్పడతాయి. దానితో మనం చక్కటి పాటలు పాడుతూ ప్రభువుని మహింపరచగలం. క్రీస్తులోని దేవుని బిడ్డలారా, 3 సరైనటువంటి స్వరాలు ఓ చక్కటి రాగం అవుతాయి. 3 సరైనటువంటి స్వరాలు ఓ చక్కటి రాగం అవుతాయి. ఆ రాగం ప్రభువుని ఆరాధించడానికి మేళవింపు అవుతుంది. 3 స్వరాలు ఒక రాగం. అలాగే 3 అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మను కూడా సూచిస్తుంది. నేను సంగీతం దేవుడు పుట్టించాడు, సంగీతం దేవుని కొరకు అని చెప్పడానికి ఈ విధమైన వివరణ మీకు ఇచ్చాను. ఈరోజు ఇశ్రాయేలు చేతులు కూడా శృంగ ధ్వనులు ఉన్నాయి, బూరలు ఉన్నాయి. ఆ బూరలు ఎందుకంటే సమాజాన్ని సేవించడానికి, కూడబెట్టడానికి, వారిని ఒక సమూహం చేర్చడానికి. రెండవదిగా మీరు చక్కని మాట చూడండి. ఆ సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వచనం చదివితే 10:9 మనం గమనించినప్పుడు, మిమ్మల్ని బాధించే శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడిని యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి, ఈ మాటలు చూడండి, మీరు ఆర్భటంగా ఊదినప్పుడు మీ దేవుడిని యెహోవా సన్నిధికి మీరు జ్ఞాపకం వచ్చి మీ శత్రువు నుండి రక్షింపబడతారు. ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తుంటామో ఆరాధనకి మన చేతులు చాలా అవసరం. ఆరాధనకి మన హృదయం చాలా అవసరం. ఆరాధనకి పాడుతున్న పాట, దైవజనులు మాసిరమణి గారు ఏమన్నారంటే, పాటలు పాడటం కంటే పాటలను అనుభవించడం చాలా ప్రాముఖ్యం అంటారు. ఒకనొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఏమని అన్నారంటే, భావగర్భితంతో కూడిన పాటను హృదయంలో మీటుతూ చక్కటి స్వరంతో శ్రేష్టమైన నాణ్య సంగీతంతో పదాలు కలిపి అనుభవిస్తూ పాడినప్పుడు ప్రసన్నత ప్రభావం ఆ ప్రాంతాన్ని ఆవరిస్తుందని గొప్ప దైవసేవకుడు మాసిరమణి గారు చెప్పారు. ఈ రోజు చాలా మంది ఆరాధన, చాలా మంది పాటలు, చాలా మంది సంగీతం కేవలం అవి ఒక యాక్షన్ గా, ఒక నాటకీయమైనటువంటి విధానాలుగా కనబడుతున్నాయి. కానీ పరవశాన్ని, ప్రసన్నతను, ప్రభావాన్ని తీసుకురాకపోవడానికి కారణాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను భారతదేశ సంగీతం గురించి ఆలోచన చేసినప్పుడు ఇలా 3 తలంపులు నాకు కనిపించాయి. 1 భక్తి సంగీతం, 2 భావ సంగీతం, 3 భ్రష్ట సంగీతం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సంగీత ప్రియులారా, సంగీతాన్ని నేర్చుకుంటూ దేవుని చేతిలో, దేవుని ఆయుధంగా, దేవుని కొరకు, దేవుని మహిమార్థమై స్వరపరచబడాలని ఇష్టపడుతున్న ప్రియులారా, గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశంలో భక్తి సంగీతం ఉంది. అది క్రైస్తవ పాట అయినా, క్రైస్తవేతర పాట అయినా సరే, భక్తి ఎప్పుడైతే ఆ యొక్క విషయాలు మనం గమనిస్తామో వెంటనే మనకి అర్థమైపోద్ది ఇది ఏదో దైవికమైన పాట. దైవికమైన పాటకి ఉండే సంగీతం, ఆ సంగీతమే వేరు. ఆ సంగీతం యొక్క క్రమం, ఆ సంగీతం యొక్క నడక కూడా చాలా ప్రత్యేకమైంది. పిల్లరా, మీరు గ్రహించాల్సిన మరో విషయం ఏంటంటే, భావ సంగీతం అనగా చాలా పాటలు దేవుని ఆరాధించడానికి కాకుండా దేశానికి ఒక సందేశం, ప్రజలకు ఒక సందేశం. ఈరోజు చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ వస్తున్న దినాల్లో పబ్లిక్ కి కరోనా గురించి కానీ, కోవిడ్ గురించి కానీ, HIV గురించి కానీ అవేర్నెస్ తీసుకురావడానికి, జాగరూకతను ప్రజల్లో తీసుకురావడానికి చాలా మంది సందేశనాత్మక పాటలు రాస్తున్నారు. మన పాటలు కూడా ఈ 2 కీలు కలిగి ఉండాలి. మనం ఏ పాట రాసినా ఆ పాట వెనకాల సంగీతం సమకూర్చిన 2 పనులు జరగాలి. ఆ పాట దేవుణ్ణైనా మహిమపరచాలి, లేదా దేవుని సంఘానికి వాక్యంతో కూడిన సందేశాన్ని ఇవ్వాలి. సందేశం ఇచ్చే పాటలైనా లేదా సముతించే పాటలైనా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మన పాట ఎప్పుడు రాస్తున్నా, పాట రాయాలనుకున్న వాళ్ళు, పాట పాడాలనుకున్న వాళ్ళు చాలా సార్లు గుర్తుపెట్టుకోండి, బలిపీఠం వేరు, స్టేజ్ వేరు. లోకంలో ఉన్నది స్టేజీ,
మన దగ్గర ఉన్నది బలిపీఠం. పబ్లిక్ లో వేసే స్టేజ్ కూడా, మహాసభలకు వేసే స్టేజ్ కూడా అది స్టేజీగా చూడకూడదు, బలిపీఠం. వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ఆల్టర్ అండ్ స్టేజీ? ఆల్టర్ కి స్టేజీకి తేడా ఏంటంటే, స్టేజీ మన టాలెంట్ ని పెర్ఫార్మెన్స్ చేసేది, కానీ బలిపీఠము అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రియులరా, దహింపబడేది, దహించేది. పశువు పూర్తిగా కాల్చబడాలి, పాడేవారు కాలాలి, వాయించేవారు కాలాలి. అక్కడ యేసు తప్ప ఎవరో కనబడకూడదు. ఎందుకు కాలాలంటే, కాలితే బూడిదకు ప్రతిగా పూదండ, బూడిదకు ప్రతిగా ప్రభావం, బూడిదకు ప్రతిగా దేవుని సొంపు అక్కడ దిగి వస్తుంది. మీరు ఆర్భటించినప్పుడు చాలా సార్లు సైలెంట్ లో ప్రభు మనకు దొరుకుతాడు. నెమ్మదిగా ఆ నిశ్శబ్దంలో ప్రభుని మనం అనుభవించవచ్చు. చాలా సార్లు దేవుడు దిగి వచ్చినప్పుడు ఉరుములు మెరుపులు కూడా వాడారు. అందుకే నేను వాక్యంలో రెండు బ్యాలెన్స్ చేస్తున్నాను. వాయిస్, నాయిస్. నిశ్శబ్దమే ప్రాముఖ్యమే, నిశ్శబ్దం చాలా అవసరం. అలాగే కొన్ని సార్లు ఆర్భటించినప్పుడు, హృదయాన్ని చీల్చుకున్నప్పుడు, మనము మన హృదయాంతరంలో జెహోవాను అర్పించినప్పుడు కూడా ఆయన శక్తిని మేఘం దిగి వచ్చిన సందర్భాలు, ఆనవాళ్లు పరిశుద్ధ గ్రంథమంతటా మనము చూడగలుగుతాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, భక్తి సంగీతం, భావ సంగీతం. మన పాట వెనుకల ఆయనకి స్తుతి ఉండాలి, లేక సంఘానికి ఒక సందేశం ఉండాలి. కొంతమంది ఎందుకు పాటలు రాస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఆ పాటలో ఆయన ఆరాధింపవద్దు, లేక ఆ పాట ద్వారా సంఘానికి ఓ సందేశం కూడా ఉండదు. అయితే భక్తి సంగీతం, భావ సంగీతం, దేశభక్తి గీతాలు కానివ్వండి, ప్రకృతికి సంబంధించిన గీతాలు కానివ్వండి, లేదా రాజకీయ సంబంధమైన గీతాలు కానివ్వండి, ఈ రెండింటినీ పక్కన పెడితే, భక్తి సంగీతం, భావ సంగీతం పక్కన పెడితే, మూడవది భ్రష్ట సంగీతం ఉంది. భ్రష్ట సంగీతం. ఈ భ్రష్ట సంగీతం గురించి సంఘం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అభిషేకింపబడిన సంగీతం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మనం చేసుకుంటూ, వాక్య వెలుగులో మన సంగీతాన్ని పుట్ట వేసుకోవడానికి, మన ఆరాధనని జాగరూకత చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. మహిమ ఆయనకి కలుగును గాక. భక్తి సంగీతం, భావ సంగీతం, భ్రష్ట సంగీతం. ఈ భ్రష్ట సంగీతాన్ని గుర్తించడానికి నేను రెండు విషయాలు మీకు చెప్తాను. ఒకటి, ఉద్యమం వస్తుందా, ఉద్రేకం వస్తుందా? ఉద్యమం వస్తే ఏం జరుగుతుంది? సినిమా హాళ్లు చర్చెస్ గా మారిపోతాయి, గాంధీ షాపులు బైబిల్ హౌసెస్ గా మారిపోతాయి, పబ్లిక్ పార్కులు ప్రేయర్ లవర్స్ గా, ప్రేయర్ హోల్డర్స్ తో నింపబడిపోతాయి. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. దేవుని బిడ్డలారా, దైవికమైన సంగీతం, దేవుని ఆత్మతో నడిపింపబడుతున్న సంగీతం ఎక్కడుంటుందో ప్రజలు తన్మయత్వం చెంది ఒకటి అడుగుతారు, నువ్వు నాలోకి రావాలి, నేను నీ వాడిని పోవాలి, నీకు సొంతమైపోవాలని ఆయన నీతిని, ఆయన యథార్థతను కోరుకునే వారిగా మారిపోతారు. క్రీస్తునందు దేవుని సంఘమా, సంగీత అభిలాషులారా, గమనించాల్సిన విషయం ఉద్రేకం, ఉజ్జీవం, శరీరం, ఆత్మ. ఈ భ్రష్ట సంగీత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన పోకట్లను తీసుకురావడానికి, లేదా సినీ సంగీతాన్ని, లేదా లోకంలో ప్రజలు ఇష్టపడే బేస్ ఎక్కువ ఉండే, బీట్ ఎక్కువ ఉండే, లేకపోతే షార్పులు ఎక్కువగా ఉండేటువంటి సంగీతాన్ని కోరుకునే ఈ తరంలో మనము భక్తి సంగీతానికి పునాది వేస్తూ ఆ తరంలో ఉన్న ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. మోషే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర నుంచి 10 ఆజ్ఞలు పట్టుకుని దిగి వస్తున్నాడు. దిగి వస్తున్న సమయంలో 40 దినాలుగా ఎదురు చూస్తున్న యెహోషువ నిర్గమకాండం 32వ అధ్యాయం భ్రష్ట సంగీతం గురించి, నాశనికరమైన సంగీతం గురించి లోతుల్లోకి వెళ్లే ముందు 32వ అధ్యాయం నిర్గమకాండం దయచేసి 18వ వచనంలో వారి సంభాషణ చాలా కీలకమైంది. ఈ సంభాషణ మనం అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక క్షేమాన్ని మనం పొందుతాం. నిర్గమకాండం 32:15 నుండి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. మోషే శాసనంలో వెళ్ళిన 2 పలకలు చేత పట్టుకుని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరు పక్కలను రాయబడినవి, అవి ఈ పక్కను ఆ పక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని ఇచ్చే వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాళెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, ఆత్మ సంబంధి దీర్ఘదర్శి వివేచన కలిగిన మోషే అతడు వెంటనే యవనస్తుడైన యెహోషువను, పరిచారకుడైన యెహోషువను వారిస్తూ అంటున్న మాట, అది జయధ్వని, యుద్ధ ధ్వని కాదు, అపజయధ్వని. అపజయధ్వని కాదు, జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది. అతడు పాలెమునకు సమీపంగా ఆ దూడను వారు నాట్యం ఆడు చూచెను. అందుకు మోషే కోపము మండెను. దేవుని బిడ్డలారా, ఈ సంగీతంలో 3 ప్రమాదకరమైన పనులు జరిగాయి.
మనం 32వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ జరిగింది ఏంటంటే, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయం లేచి దహన బలులు సమాధానాలు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆటలాడుటకు వచ్చిరి. ఆ సంగీతం ఆటలాడించింది వారిని. ఆ సంగీతంలో వారు నాట్యం ఆడారు. వారు విచ్చలవిడిగా ఎంతో కన్నీరు కార్చినటువంటి మోషే 21 వచ్చిన అంటున్నాడు, ఈ గొప్ప పాపము చేటకు ఈ కారణము, ఈ గొప్ప పాపం చేటకు మిమ్మల్ని ఎవరు ప్రేరేపించని పరిస్థితి ఏంటి? అన్యుల మధ్య హేళన చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు సంగీతం యవనస్తుల్ని ఆకర్షించేదిగా ఉండటం కీలకం కావచ్చు, కానీ ఆ కీలకంలో యవనస్తుల్ని ఆకర్షించాలి, అన్యుల్ని ఆకర్షించాలి అనే ఉద్దేశం కలిగి ఉండటం తప్పు అని నేను అనలేదు. కానీ అలా అని చెప్పి సాతాను సంబంధమైన సంగీతంతో క్రైస్తవ పాటలు నింపడం ప్రమాదమే. క్రైస్తవ పాటలు నింపడం ప్రమాదమే. దేవుని బిడ్డలారా, మన మూల మాట ఏంటంటే దేవునికి మహిమ రావాలి, సంఘానికి సందేశం క్షేమం కలగాలి. కనుక మన పాట అయినా మన సంగీతమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజున వారు పాడుతున్న పాటలు ఆడుతున్న ఆటలు చూసి దేవుని ఉగ్రత భయంకరంగా దిగి వచ్చింది. పిల్లరా, సంగీతం అభిషేకింపబడాలంటే ఆ ఇన్స్ట్రుమెంట్ల మీదకి అభిషేకం రాదు. సంగీతం అభిషేకింపబడాలన్నా, సంగీతం పరిశుద్ధపరచబడాలన్నా, సంగీతంలో పరిశుద్ధాత్మ ప్రవేశించాలి అన్న వ్యక్తి పరిశుద్ధపరచబడాలి, వ్యక్తి అభిషేకింపబడాలి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఓ చక్కటి మాట చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో మనం ఇలా చూస్తాం. దావీదుని దేవుడు అభిషేకిస్తున్న ఘట్టాన్ని మీ ముందుకు నేను తీసుకురానా? రండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు 16వ అధ్యాయం 13 వచనానికి వస్తే, సమూయేలు తైలపు కుప్పను తీసి వారిని సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా దిగి వచ్చింది. కాబట్టి 18వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మొదటి సమూయేలు 18:10 చూస్తే, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునుపటి వలె వేణు చేత పట్టుకొని వాయించగా దురాత్మ వెళ్ళిపోయింది. దురాత్మ ఎప్పుడు గడగడలాడుతుందంటే, నా సేవ 18 సంవత్సరాల ప్రస్థానంలో నేను 2 విషయాలు ఘనంగా బలంగా చెప్పగలను, బలమెత్తి వినిపించగలను. దెయ్యం ఎవరిని చూసి జరుస్తుంది, గడగడలాడుతుంది అంటే ప్రవర్తన కలిగిన ఒక సేవకుడు, 2 ప్రార్థన కలిగిన సేవకుడు. ప్రార్థన ఒక వ్యక్తిని అభిషేకించగా దురాత్మ అంధకార శక్తులు పారిపోయే మహిమ సంగీతం ద్వారా విడుదలవుతుంది. ఒక వ్యక్తి అభిషేకింపబడితే అతడు ఉన్న స్థలం, అతడు వాడుతున్న వాయిద్యాలు, అతడు వాయిస్తున్నటువంటి ఆ సంగీత విధానం అభిషేకింపబడి ఆ ప్రాంతం అంతా దేవుని అభిషేకం చేత నింపబడుతుంది. తమ్ముడు, చెల్లి, ఈరోజు చక్కగా సంగీతాన్ని నేర్చుకో, క్రమమైన సంగీతాన్ని నేర్చుకో. ఎందుకంటే మనం రాజుని, ప్రభుని, మహాగురుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. చక్కటి గాత్రాన్ని కలిగి మరి గాత్రం నేర్చుకుని, సంగీతం నేర్చుకుని ప్రజల ఎదుట శ్రేష్టమైన రీతిలో ప్రభుని ఆరాధించడం చాలా చాలా అవసరం. మన దేవుడు ప్రభు, మన దేవుడు చక్రవర్తి. ప్రపంచ చక్రవర్తిని ప్రపంచ స్థాయిలో ఆరాధించడం తప్పు అంటాం నేను లేదు. మంచిగా ఆయన ఆరాధించాలి, కానీ ఈ ఆరాధించేటప్పుడు ఒకరిని అనుకరించే సంగీతం మనం చేయకూడదు. బైబిల్లో 2 మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. మొదటి మాట, నీ దేవుడిని యెహోవా సన్నిధిలో ఏ రూపం ఉండకూడదు. 2వ మాట, దేవతకు చేసినట్లుగా నీ దేవుడిని యెహోవాకు చేయకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవతకు చేసినట్లుగా, సినిమాలు సీరియల్లో చేసినట్లుగా వాటిని అనుకరించి మనం చేయట పరిశుద్ధాత్మ చిత్తం కాదు. క్రైస్తవానికి ఓ చక్కటి భక్తిపూర్వకమైన దైవిక సంగీతాన్ని ప్రవహించాడు. ఆత్మ సంబంధంగా కొన్ని మెరుగులు చేస్తూ లోకాన్ని దారి చేరకుండా జాగ్రత్త వెళ్ళిన సంగీత విద్వాంసులు, సంగీత డైరెక్టర్లు మనకున్నారు. ప్రభు మనకి వారిని అనుగ్రహించారు. కాబట్టి మనం సంగీతం నేర్చుకునేటప్పుడు మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుని ఆరాధిస్తున్నాం, సంఘానికి సందేశం ఇస్తున్నాం. ప్రజలు ఆరాధించడానికి మాధ్యమంగా ఉన్న ఈ సంగీతాన్ని క్రమంగా నేర్చుకోవాలి. క్రమంగా నేర్చుకుని ప్రభుని మాత్రమే మహింపరచాలి. మహింపరుస్తున్నటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉద్రేకంతో కూడిన శిలువను చేసే భ్రష్ట సంగీతానికి వారధి అవ్వకూడదు. అలా వారధి అవ్వకూడదు అంటే ఇక్కడ విషయాన్ని నేను లేవనెత్తాను. ఎంతమంది అంగీకరించి ఏకీవిస్తారో నాకు తెలియదు, కానీ సంగీతాన్ని మీరు నేర్చుకోండి, కానీ డీప్ గా నేర్చుకోకండి. శ్రేష్టంగా నేర్చుకోండి, తారాస్థాయికి నేర్చుకోకండి.
ఎందుకు ఇలా అంటున్నానంటే, తారాస్థాయికి వెళ్ళిన వారు ఒకనొక సమయంలో వాక్యాన్ని వినలేని పరిస్థితికి వచ్చేసారు. చాలా మీటింగ్స్ కు రోజు వెళ్ళి బిజీ అయిపోయి, మరి ప్రారంభ సమయంలో ఉన్న ఆ మంట, భక్తి, భయము చివరిలో వారికి లేకపోవడం చూశాను. సంగీత ప్రియులకు కలిగే నష్టాలు కూడా నేను లూసిఫర్ ద్వారా మీకు జ్ఞాపకం చేసే ముందు, సంగీతం దురాత్మలను వెళ్ళగొట్టగలదు కనుక అభిషేకింపబడిన వ్యక్తి అభిషేకించిన పరిశుద్ధ సంగీతాన్ని ఇచ్చినప్పుడు దురాత్మ చీకటి అంధకార శక్తులు వెళ్ళిపోతాయి. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో దైవజనుడైన ఎలీషా మాట్లాడుతున్న ఒక మాట మీ ముందుకు నేను తీసుకొస్తాను. రాజుల 2వ గ్రంథం దయచేసి 3వ అధ్యాయం. మీరందరూ ఆన్లైన్ లో ఉన్నారని, బైబిల్ మీ చేతిలోనే ఉందని, మీరు చక్కగా ఈ సంగీత సంబంధమైన విషయాల్ని గ్రహిస్తున్నారని సేవకుడుగా నేను ఆనందిస్తున్నాను. 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటున్న మాట, నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాద్యకు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటించెను, నా యొద్దకు వేణు వాయించే ఒకరిని తీసుకురండి. వాయిద్యము వాయించేవాడు ఒకడు వచ్చి వాయిస్తుండగా యెహోవా హస్తం, పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి మీదకి దిగి వచ్చింది. ఇక్కడ మీరు రాసుకోవాలి, ఒక వ్యక్తి అభిషేకింపబడితే దేవుని ఆత్మ ఆ ప్రాంతంలో సంచరిస్తుంది. ఒక వ్యక్తి లోకంలో సంచరించే వ్యక్తి అయితే, సినిమాలు సీరియల్ చూసే వ్యక్తి అయితే, మారు మనసు లేని ఆ వ్యక్తి అయితే, వాయించేవాడికి వరముండి తెరలు లేకపోతే ఆ ప్రాంతం దురాత్మల చేత నింపబడే ప్రమాదం ఉంది. సంగీతానికి చాలా శక్తి ఉంది, సంగీతానికి చాలా ప్రభావం ఉంది. సంగీతం ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టగలం, సంగీతం ద్వారా దేవుని సన్నిధిని భూమి మీదకి తీసుకురాగలం. అందుకే ఈ రోజు కార్యక్రమంలో ప్రభు అంటున్నాడు, మీరు ఆర్భటించినప్పుడు యెహోవా సన్నిధిలో మీరు జ్ఞాపకం చేయబడతారు. సంఖ్యాకాండం 10:9 మనం చేశాం. మీరు జ్ఞాపకం చేయబడతారు. మనము చక్కటి సంగీతంతో సావ్యంగా మంచు కురుస్తున్నట్లుగా నిశ్శబ్దంగా ప్రభుని ఆరాధించిన, ఆర్భటించి మనసారా ఆయన నా జీవిత రక్షకుడు అని చెప్పి సంతోషంతో పరవశించిన ఆ సమయంలో జరిగే విషయం ఏంటంటే, ప్రభు దిగి వచ్చి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇందాక ప్రియులు జేమ్స్ గారు ప్రార్థన చేసినట్లుగా వారు 7వసారి ఆ యొక్క 7వ రోజు 7వసారి తిరుగుతూ వారు స్తుతించగా కోట గోడలు కూలిపోయి, సంగీతం దెయ్యాలు వెలగొడుతుంది. దైవికమైన సంగీతం అద్భుతాలు చేసి ఆయన సన్నిధిని తీసుకొస్తుంది. దైవికమైన సంగీతం అడ్డుగా ఉన్నటువంటి కోట గోడలను కూడా ఆటంకాలను తొలగిస్తుంది. నేను 3 తలంపులు మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా గమనించాలి. నెంబర్ 1, అభిషేకింపబడిన ఒక వ్యక్తి అభిషేకింపబడిన సంగీతాన్ని, పరిశుద్ధపరచబడిన ఒక వ్యక్తి పరిశుద్ధమైన సంగీతాన్ని వాయిస్తూ ఉండగా దురాత్మల ప్రాంతంలో నిలబడలేవు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని సన్నిధి దేవదూతల పరిచయం అక్కడ దిగి వస్తుంది. అక్కడ దిగి వచ్చి దేవుని చిత్తం, దేవుని నడిపింపు, దేవుని వాక్యం ఇలా చెప్తాను. జాగ్రత్తగా వినండి. చాలా సార్లు ఆరాధన చేసిన తర్వాత వాక్యం అందిస్తారు. వాక్యానికి ముందు ఆరాధన ఎందుకంటే, ఒకరోజు ప్రభు నాకు ఇలా కళ చూపించాడు. ఏమిటి ఆ కళ అంటే, బాగా నూనెలో వేగుతున్నటువంటి గారెలు నాకు చూపించాడు, వడలు నాకు చూపించాడు. కొన్ని సరిగా వేగలేదు అంటే వేగలేదు, ఆ వేగకపోవటం వల్ల అవి వేడిగా వేగలేదు. దేవుని బిడ్డలారా, అవి వేగకపోవడానికి కారణం ఏంటంటే, నూనె బాగా మరిగిన తర్వాత ఎప్పుడైతే వడ వేస్తామో, ఎప్పుడు గారి వేస్తామో, 8 నిమిషాల్లో గోల్డ్ ఫ్లేవర్ వచ్చేసి తినడానికి ఉపయోగపడతాయి కరకరలాడుతూ. కానీ నూనె మరగకుండా గారి వేసిన వడేసిన అది పిండి అయిపోయి అడుక్కెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నేను రోజు ఆరాధన ఉంటుండగా ఈ కళ నాకు వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు ఈ కళ వచ్చిందని. నేను ప్రభుని అడిగాను, ప్రభు ఏమిటి అంటే, మీరు ఆరాధనలు చేయాల్సిన పనేదో తెలుసా? ఈ విధంగా ప్రభుని సేవించాలి. మీరు ఆరాధనలు నూనె మరిగినట్లుగా మీరు దేవుని సొంత హృదయాన్ని కుమ్మరించుకోవాలి. అలా కుమ్మరించుకున్నప్పుడు సేవకుడు అందించే వర్తమానం వేడి నూనెలో వడవేసినట్లుగా ఫలించే అవకాశం ఉంది. వాక్యానికి ముందు ఆరాధన ఎందుకంటే, ప్రాణం, శరీరం, ఆత్మను సిద్ధపరచడానికి. సంగీతం దెయ్యాలను వెలగొడుతుంది. అభిషేకింపబడిన సంగీతం దేవుని సన్నిధిని తీసుకొస్తుంది. అభిషేకింపబడిన సంగీతం 3వదిగా అడ్డులు, ఆటంకాలు తొలగిస్తుంది. మీరు ఆరాధించగా యెషయా భక్తుడు అంటాడు, నేను నిన్ను స్తుతిస్తున్నాను, నీవు నాకు ఆదరణ దయచేస్తున్నావు. టెన్షన్ గా ఉందా? భయంగా ఉందా? ఏం చేయాలో అర్థం అవట్లేదా? దేవుని చెప్తే ఎలా తెలుసుకోవాలో మీకు అర్థం అవట్లేదా? ప్రభుని ఆరాధించండి. చేతులతో ఆరాధిస్తారు, నోటితో ఆరాధిస్తారు, వాయిద్యాలతో ఆరాధిస్తారు. ఆరాధించడం ప్రారంభిస్తే దేవుని తలంపులు మీ మనసులోకి దిగి వస్తాయి. దేవుని ఆదరణ చేత మీరు నింపబడతారు. క్రీస్తులను దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ నేను
యూటర్న్ తీసుకుని నా ప్రసంగాన్ని కొంచెం కీలకం తీసుకెళ్తున్నాను. ఎక్కడ మీరు జాగరూకులై దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఏమిటి ఆ మాట అంటే, అందరూ బైబిల్ తెరవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చాలా జాగ్రత్తగా చదవాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 28, 29 వచనాలు ఒకసారి గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలు అందరూ ఆర్భాటం చేయుచు, కొమ్ములు బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరములను సితారులు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదు పురంలోనికి రాగా, సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు కిటికీల నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుచు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచెను. ఈ రోజు సంగీతం గురించి సరైన అవగాహన లేకపోతే, ఆరాధన గురించిన సరైన అనుభవం లేకపోతే జరిగే ప్రమాదం ఏంటంటే, మనము గుడ్రాలు అయిపోయే ప్రమాదం ఉంది. మీకాలు తన జీవితాంతం గుడ్రాలుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆమె శపింపబడింది, ఆమె దేవుని ఉగ్రతకు లోనైంది. దావీదు వస్త్రహీనుడై తన్మయత్వం చెంది నేను రాజుని అన్న విషయాన్ని పక్కన పెట్టి రిక్తులుగా మార్చబడి పరవశించినప్పుడు దాన్ని చూసి సామాన్యుల్లో ఒకటిగా నువ్వెందుకు ఇట్లా చేసావు అని ఆమె ఆరాధన గురించి అన్న విషయాన్ని బట్టి ఆమె గర్భాన్ని దేవుడు మూసివేసినట్టుగా వాక్యాలు చూస్తాం. పిల్లరా, ఇక్కడ ప్రమాదం ఏంటంటే, సంగీతం గాని ఆరాధన గాని అవగాహన లేకుండా, ఆత్మీయ అనుభవాలు లేకుండా మనము వాయిస్తూ మరి పరిచయలో వెళ్ళిపోతే ఇలాంటి భయంకరమైన శాపం మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది. సంగీతం దేవునిది. దేవుని మహింపరచడానికి, సంఘాన్ని ఆయుత్తపరచడానికి, వాక్యం కొరకు ప్రాణాత్మ దేహాలను సిద్ధపరచడానికి దేవుడు మనకి సంగీత స్వరాన్ని, శక్తిని మనకి ఇస్తున్నాడు. సామర్థ్యాన్ని కలిగిన మనం ఆ విధమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. పిల్లరా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి ఆ మాట అంటే, మీరు గమనించాల్సిన అద్భుతమైన మాట దేవుని సేవకుడిగా మీ గమనంలోకి నేను తీసుకొస్తున్నాను. ఈ దావీదు కూడా ఎప్పుడైతే మరి మొదటి సమయాలు 13వ అధ్యాయంలో 20 సంవత్సరాలు క్రియా దర్బారులో మనసు ఉండిపోయింది, ఈ మనసును తీసుకురావాలని చెప్పి 13వ అధ్యాయం 7, 8 వచనాల్లో చేసిన పని ఒకసారి గమనిస్తారా? 7వ వచనం, ఇశ్రాయేలు అందరూ కొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకుని వచ్చిరి, ఉజ్జాయి అహేయును బండిని తోలిరి. దావీదు ఇశ్రాయేల్ అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిలో పాటలు పాడుచు, సితారులు, స్వరమంలో, తంబురులు, తాళములు వాయించుచు, బోర్లు ఊదుచుండిరి. తర్వాత మనం చూడాల్సిన విషయం 10వ వచనం, యెహోవా కోపం అతని మీద రగులు కొనగా అతడు తన చెయ్యి మందసం వద్దకు చాపగా ఆయన అతన్ని మొత్తిని గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిలో చనిపోయాను. మృతమైన సంగీతం మృతమైన విశ్వాసాన్ని, మృతమైన వాతావరణం తీసుకొస్తుంది. దావీదు జీవితంలో కూడా శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన విధానాలు లేక నష్టపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఆ తర్వాత మారుమనసు పొంది 15వ అధ్యాయంలో దైవికమైన పద్ధతిలో, నేనేమంటానంటే కొత్త బండి, కొత్త విధానము, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఆ ఫిలిస్తీన్ సర్దార్లు పంపిన విధానంలో ఫిలిస్తీన్ల సంగీతం ద్వారా ఆరాధించుకుంటూ కొత్త బండిలో లేవీలు భుజం మీద మనసాన్ని మోసుకురావాలి. కొత్త బండి మీద తీసుకొస్తున్నప్పుడు 3 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి చావు కనబడింది, రెండవది 11వ వచనంలో వ్యాకులత, టెన్షన్, గాబరా. ఈ రోజు డీజే బాక్సులు వాడుతున్నారు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్లు వాడుతున్నారు. కొన్నిసార్లు వారు సంగీతం అంటున్నప్పుడు గాబరా, కొన్నిసార్లు వారు వాయిస్తున్నప్పుడు తలపోటు, వికారం, వాంతులు. కొన్నిసార్లు ప్రార్థనలో నీరసమైపోయిన వాళ్ళు కూడా, అలసిపోయిన వారు కూడా లేరు. ఈ రోజు ఎందుకు లేకపోలేదు? ఎందుకంటే ఈ రోజున చాలా మంది సంగీతం ఎలా ఉందంటే విపరీతం. ఇలా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. పరుపు మీద మనిషి ఉండాలి గాని మనిషి మీద పరుపు ఉండకూడదు. అంటే పాట దిగువని సంగీతం ఉండాలి గాని పాట మీద సంగీతం ఉండకూడదు. లోకంలో ఉన్న సంగీతం పాట వినబడదు, సంగీతం వినబడుతుంది. కానీ క్రైస్తవ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సంగీతానికి ఉన్న ప్రభావం ఏంటంటే, పాటకే ప్రాధాన్యత గాని సంగీతానికి ప్రాధాన్యత కాదు. పాటలో ఉన్న పదాలు హృదయాన్ని తాకడానికి జస్ట్ సంగీతం చాలా అవసరం, కీలకమైనది. కాబట్టి పాట కొరకు సంగీతం, దేవునికి మహిమ కలుగును గాక. సినిమాలో సంగీతం కొరకు పాట రాస్తారు వాళ్ళు. సినిమాలో జస్ట్ మనం కవలి సాంగ్ ఒకటి వేయాలి, లేకపోతే మనం రన్నింగ్ సాంగ్ ఒకటి 4x4 ఒకటి పాడాలి, లేకపోతే మనము ఒక చక్కటి
లేకపోతే వెస్టర్న్ ఏదన్నా ఒక సాంగ్, ఇజ్రాయెల్ సంబంధమైన ఒక సాంగ్, రకరకాల మ్యూజిక్ లో ఆ మ్యూజిక్ ని బట్టి పాటలు రాసే వాళ్ళు ఉంటారు, సందర్భాన్ని బట్టి పాటలు రాసి ఉంటారు. కానీ మనం పాటలు ఎట్లా రాస్తామంటే, ఆ పాటకి సంగీతాన్ని ఎట్లా కూరుస్తాంటే ప్రభు ఇచ్చిన ఆ పదాల్ని అర్థం చేసుకుంటూ ప్రభు ఇచ్చిన రాగానికి సమకూర్చే అనుభవాలు మనకున్నాయి. కాబట్టి ప్రియులరా, దావీదు వ్యాకులు పడుతున్నాడు. వ్యాకులు పడడమే కాదు, భయముందడు అనే విషయం 12వ వచనంలో కనబడుతుంది. అక్కడ మరణం, అక్కడ వ్యాకులత, అక్కడ భయంకరమైనటువంటి భయం ఏర్పడడానికి కారణం ఏంటంటే, ఆ యొక్క ఫిలిస్తీన్ల సర్దార్ల యొక్క పద్ధతిలో మందస్సాన్ని ఆర్భాటంతో స్తుతితో తీసుకొస్తున్నాడు. ఫిలిస్తీన్ల సంగీతం నేను ఎలా చెప్తాను, ఈరోజు సంగీతం చాలా నూతన పుంతలు తొక్కుతా ఉంది. సాఫ్ట్వేర్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. ఈరోజు మరి మంచి ల్యాప్టాప్స్ కొనుక్కుని, మ్యాక్లు కొనుక్కుని, సంగీత సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని ఎవరికి వారు చక్కగా మరి స్టూడియోలు కలిగి కార్యక్రమాలు చేసే స్థాయికి తెలుగు ప్రాంతాలు ఎదిగాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి చర్చ్ కూడా ఒక స్టూడియోగా తయారవుతున్న దినాలు చూస్తున్న ఈ రోజుల్లో మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మన సంగీతం మరణాన్ని, మన సంగీతం వ్యాకులతను, మన సంగీతం భయాన్ని కలిగించకూడదు. మన సంగీతం ద్వారా దేవునికి మహిమ రావాలి. ప్రజలు పాటలు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పాట పాడడానికి, ప్రజలు పాడించడానికి, క్వాయరు ఎందుకు అంటే కనబడడానికి కాదు, మాకు క్వాయరు ఉన్నారు అని చూపించడానికి కాదు. క్వాయరు ఎందుకంటే ప్రజలందరికీ పాట నేర్పించడానికి, ప్రజలందరూ పాడడానికి ముందు నిలబడిన వ్యక్తుల్ని మనం క్వాయరుగా బలిపీఠం మీద మనం నేర్చుకోవాల్సిన వాళ్ళు. దైవింపబడి ఆ బలిపీఠం మీద ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆరాధన గురించి, అభిషేకంతో కూడిన సంగీతం గురించి సరైన అవగాహన లేకపోతే దావీదు దెబ్బతిన్నట్లుగా, మేకాలు దెబ్బతిన్నట్లుగా మనం కూడా శాపగ్రస్తులయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ నేను కొన్ని విలువైన సూచనలు చేస్తున్నాను. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే, సంగీతాన్ని ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకోండి. సంగీతం ఒక వ్యాపకంలా లేక అది వృత్తిగా తీసుకునటం మంచిది కాదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే 13వ ఏట నుండి నేను జాజు, ప్యాడ్స్ వాయిస్తూ భారతదేశంలో చాలా ప్రాంతాలు తిరిగిన వాడిగా ఉన్నాను. కానీ ఎంతో మంది యామలు భ్రష్టులు అయిపోయారు, దౌర్భాగ్యులు అయిపోయారు. ఈ సంగీత పరిచయలో ఉండే వారికి 3 ప్రమాదాలు ఉన్నాయి. ఒక ప్రమాదం ఏంటంటే గర్వం వచ్చే ప్రమాదం. ఆ మధ్యకాలంలో ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ కుర్రోడు ప్రైజెట్ చెప్తున్నా, ప్రైజెట్ చెప్పలేదు కీబోర్డిస్ట్. ఎందుకు చెప్పట్లేదు నాకు అర్థం కాలేదు. నేనంటే పరదా ఏంటి, ఉరుసులో ఉన్న నేను ఎదురు పడకపోవటం ఏంటి అనుకున్నాను నేను. ఆ తర్వాత ఏదో పాట పాడారు. ఆ పాటకి అతను వాయించిన వాయిద్యం, అతను వాయించినటువంటి ఆ యొక్క సంగీతం చూసి నేను ఆశ్చర్యపోయాను. చాలా బాగా వాయిస్తున్నాడు, చాలా స్పీడ్ గా వాయిస్తున్నాడు, చాలా వెరైటీగా వాయిస్తున్నాడు. అక్కడ ఉన్న వారందరూ ముగ్ధులైపోతున్నారు. ప్రభు మీద దృష్టి పెట్టడం కంటే అక్కడ ఉన్న యూత్, అక్కడున్న అమ్మాయిలు, అక్కడున్న వారందరూ ఆ కుర్రోడి మీదే, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఆ కుర్రోడిని చూస్తున్నారు. వాయిస్తుంటే మార్చి వాయిస్తుంటే, ఆ స్కేల్ రాగాలు మార్చి వాయిస్తుంటే తమ్మెత్తి చెప్తున్నారు ప్రజలు. దేవుని బిడ్డలారా, అతనుకున్న సంగీత సామర్థ్యాన్ని బట్టి ఎంత గర్వం అంటే, ఇలాంటి స్పీకర్లు ఎంతమంది చూడలేదు, ఇలాంటి మీటింగ్ ఆ జీవితంలో ఎంతమంది, ఎన్ని వేల మందికి. ఇది మొదటి విషయం. రెండవది, ఈ విధంగానే లూసిఫర్ దెబ్బతిన్నాడు ప్రియులారా. రెండవది, సంగీత ప్రియులకి, సంగీతం నేర్చుకునే వారికి ఫ్యాన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రజలను దేవుని దగ్గర నడిపించాలి తప్ప ప్రజలను మన దగ్గర నడిపించుకోకూడదు. మేము పల్లా వారి ఫ్యాన్స్ అండి, పల్లా సంగీత ఫ్యాన్స్ అండి, పల్లా డైరెక్టర్ ఫ్యాన్స్ అండి. ఇది లోకంలో ఉంటుంది, సంఘంలో ఉండదు. మనం ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. మ్యూజిషియన్లారా, డైరెక్టర్లారా, స్టూడియోలు కలిగిన వారులారా, మొట్టమొదటిగా మీరు క్రీస్తునందు తగ్గిన వారుగా, తగ్గించుకునే వారిగా ఉండడంలో జాగ్రత్త పడండి. రెండవగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఫ్యాన్స్ ఉన్నా మీరు ఫ్యాన్స్ మనసులో పెట్టకూడదు. యేసు కొరకు వారిని సంపాదించి యేసుతో సంతం చేయాలి. మా ఫ్యాన్స్ వస్తారండి, మా బ్యాచ్ వస్తారండి, నో, ఇది ఎంతో ప్రమాదం. ఎందుకంటే మనందరం యేసుక్రీస్తు బిడ్డలం, యేసుక్రీస్తు సహదాసులం మాత్రమే. మూడవది, ఈ సంగీత పరిచయం చేసే వాళ్ళని సాతాను చాలా త్వరగా ఆకర్షించి వ్యభిచారపు మత్తులకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. చాలా కీబోర్డిస్టులు, ప్యాడిస్టులు, తబలిస్టులు నా జీవితంలో చూశాను. అంత భావించకండి, అందరిలో అలాంటి స్వభావం ఉందని చెప్పట్లేదు. కానీ ఎంతో మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు నేను ఎరుగుదును. లవ్ మ్యారేజ్ కాకుండా డైవర్స్ 2-3 పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఎరుగుదును. చాలా మంది అపవిత్రమైపోయిన కూడా నేను చాలా మంది ఎరుగుదును. గాన పరిచయంలో ఉన్నవారు, సంగీత పరిచయంలో ఉన్నవారు చాలా మంది శోధింపబడి చాలా త్వరగా, ఎందుకంటే క్వాయిర్ వారు కలిసి వెళ్ళినప్పుడు, లేకపోతే రాత్రులు ప్రయాణం చేసినప్పుడు, రాత్రులు ఒంటరిగా వచ్చినప్పుడు వారి జీవితాలు అపవిత్రమైపోయాయి. మత్స, ముడత, దాగు లేని, కలంకం లేని నిష్కలంకమైన జీవితం కలిగి ఉండకపోతే నాకైనా మీకైనా
పరలోక రాజ్యం లేదు. రాజపండి దేవుడిని మనం కలిగి ఉన్నాం. భీకుడైన దేవుణ్ణి ఆరాధించాలి అని మనం మొట్టమొదటిగా సంగీత విషయంలో మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత సంగీతం అవసరం అంత చాలు. ఒక మాట మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఈ రోజున సినిమాలో ప్రముఖంగా వాయిస్తున్న వాళ్ళందరూ ఒకప్పుడు చర్చిలో డ్రమ్ము వాయించిన వాళ్ళే. వాళ్ళు చర్చి నుంచి వచ్చిన వాళ్ళే. అసలు డ్రమ్ము ముట్టుకోవడానికి, రిథమ్ నేర్చుకోవడానికి, రిథమ్ సెన్స్, స్కేల్ సెన్స్ చర్చిలో నుండే ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు సంగీతం ఎక్కడ దొరుకుతుంది? చర్చిలోనే. డ్రమ్ము గాని, కాంగు గాని, జాజు గాని, ప్యాడ్స్ గాని, కీబోర్డ్ గాని. ఈ రోజు సంగీత సామ్రాజ్యాన్ని వెళ్తున్న అనేక మంది నాకు తెలుసు వారు చర్చి నుండి వచ్చిన వాళ్ళే. చర్చి సంగీతం అందిస్తే చర్చి సంగీతం ద్వారా ఈ రోజు లోకంలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే సంగీతంలో వారు పండిపోవటం. మనం ఆరాధించడానికి సంగీతం నేర్చుకుందాం, శ్రేష్టమైన రీతిలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా దాంట్లో ముదిరిపోయి దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది కనుక ఈ విషయాలు ఆత్మ సంబంధంగా గ్రహించండి. రెండవదిగా చాలా సార్లు ఆరాధన అనుభవం లేకుండా ఆరాధన చేయటం చాలా ప్రమాదకరమైన విషయం. స్వరం బాగోపోయినా పర్లేదు, సంగీత జ్ఞానం లేకపోయినా పర్లేదు, కానీ ఆరాధించే వాళ్ళు ఆరాధిస్తుంటే దేవుని శిక్షణ మేఘం దిగొస్తుంది. దీన్ని మీకు ఇలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు వీధి మొదల్లో ప్రార్థన చేస్తారు, నడి వీధుల్లో స్టేజ్ మీద ప్రార్థన చేస్తారు, కానీ వ్యక్తిగత ప్రార్థన చేయని మీరు వేషధారులు అన్నారు. అలాగే చర్చిలో ఆరాధన చేస్తారు, లేకపోతే ఎక్కడైనా మీటింగ్ లో ఆరాధన చేస్తారు. వ్యక్తిగత ఆరాధన చాలా మంది కూడదు. వ్యక్తిగత ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగతంగా నువ్వు ఎంత దేవుని సన్నిధి అనుభవిస్తావో, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని సన్నిధికి వస్తుంది. ఆరాధించాల్సిన వారు మ్యూజిక్ ద్వారా, సంగీతం ద్వారా దేవుని సముఖాన్ని పరవశంతో అనుభవించాలి అనుకున్న వాళ్ళు గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఆ మోకాళ్ళ మీద సంగీతం వాయిస్తూ ప్రభుని అనుభవిస్తుండగా దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువసేపు ఉంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఎక్కువసేపు ప్రభావంతో దిగి వస్తుంది. ఇది రెండో ప్రాముఖ్యమైన విషయం. ఆరాధన గురించి మేకాయికి సరైన అవగాహన లేదు. సంగీతము మందసాన్ని తీసుకొచ్చే విషయంలో, ప్రభు పరిచయ విషయంలో దావీదుకి అవగాహన లేనప్పుడు గొప్ప నష్టాన్ని సవి చూశాడు. అందుకే తర్వాత చాలా మార్పు తీసుకొచ్చుకొని ప్రత్యేకింపబడి దైవిక వాతావరణంతో కూడిన సంగీతాన్ని అందిస్తూ పరవశం చెందటం దేవతాత్తల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో చూస్తారు. మొదటిగా డీప్ అనేది చాలా ప్రమాదం. రెండవదిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే కొత్త పోకళ్ళు కాకుండా జాగ్రత్తగా ఉండాలి. మూడవది, ఇది మీరు నన్ను ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నేను ప్రయత్నం చేస్తాను, ప్రభు నాకు ఇచ్చిన మాట. మూడవదిగా సంగీతం మీరు ఎంత నేర్చుకున్నా డబ్బుల కొరకు, ప్రొఫెషన్ కొరకు ఎప్పుడు దాన్ని వాడవద్దు. సంగీతం ఎప్పుడు నేర్చుకున్నా జీవితంలో బతకడానికి సంగీతం. ఎందుకు అంటే సంగీతం ద్వారా చాలా స్థాయికి వెళ్ళొచ్చు, కోట్లు కూడా సంపాదించవచ్చు. ఎందుకంటే చాలా మంది మన క్రైస్తవత్వంలో వాడబడుతున్న వారికి ఏఆర్ రెహమాన్ నుండి అవకాశాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా సార్లు సినీ సంగీతంలో పాడే అవకాశాలు వచ్చాయి. అలా జారిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. నేను మిమ్మల్ని తారాస్థాయికి వెళ్ళొద్దు అంటలేదు, కానీ మీరు డబ్బు కొరకు ప్రొఫెషనల్ గా దీన్ని ఎంచుకోవటం మంచిది కాదు. పరిచయంలో ఒక భాగంగా సేవలో మీరు సేవకులు పిల్లలుగా లేకపోతే సంఘంలో పరిచారకులుగా సంగీతం కొంత అవసరం కాబట్టి అట్లా ఉంచితే చాలా మంచిది అనేది నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగో విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది చాలా కీలకమైనది. నాలుగోది ఏంటంటే లోకంలో ఉన్నటువంటి సినీ పద్ధతులు క్రైస్తవ సంగీతంలోకి తేకుండా ఉండడం చాలా ప్రాముఖ్యం. డ్యాన్స్లు కానీ, డెకరేషన్ కానీ, లేకపోతే ఆ రిథమ్ సెన్స్ కానీ లేకుండా పరిశుద్ధాత్మ పరవశించే, దేవుని ఆత్మ సంతోషించే సంగీతాన్ని తీసుకురావడం చాలా ప్రాముఖ్యం. అందుకే పీపుల్ రాసిన పత్రిక 3:3 అంటాడు ఆత్మ సంబంధమైన సంగీతం. కొలస్సీయుల రాసిన పత్రిక కూడా 3:16 పరిశుద్ధాత్మ సంబంధమైన సంగీతం చేత ఒకరినొకరు హెచ్చరించుకుంటూ చాలా అవసరం. అయితే నేను చివరిలో ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు అంటాడు, నేను పిల్లను గ్రోవ ఊదుకుని అయినా మీరు నాట్యం ఆడకపోతే, పిల్లను గ్రోవ ఊదుకుని గాని మీరు పిల్లకాయలు పోలి ఉన్నారు. సంగీతం ద్వారా ఒక సందేశాన్ని, సంగీతం ద్వారా ఒక శక్తిని విడుదల చేయటం అనేది ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. మేము ఊదాం, మీరేం కదలలేరు. మేము వాయించాం, మీరు తాకబడలేదు, కదలబడలేదు. వాయిద్యాల ద్వారా చక్కగా దేవుణ్ణి మహింపరుస్తూ ప్రజలకు సందేశం సంగీతం ద్వారా, పాటల ద్వారా అందించడం చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండట చాలా అవసరం. నేను చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. నా సమయం చాలా ఎక్కువ అవుతుందని నేను గ్రహిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒక సీట్ ఏంటంటే 12 మంది శిష్యుల్లో
ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు. దాన్ని మన అపోస్తలుడైన పౌలుతో మనం నింపాం, దేవుడు నింపాడు లేదో మనకు తెలియదు. దేవుని బిడ్డలకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ మనం కూడా శిష్యుల్లా పరిచయం చేస్తే ఆ ప్లేస్ లో మనం కూడా ఏర్పాటు చేస్తాడేమో అనిపిస్తుంది. అది ఒకటైతే, రెండోదిగా యోహాను సువార్త 4:23లో ఈ వచనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 4వ అధ్యాయం 23వ మాట మనం చదివితే అక్కడ రాయబడిన విషయం ఏంటంటే 23వ వచనం, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అనుకోవడం తప్పు కాదు, కానీ ఇక్కడ కొత్త నిబంధనలో ఆత్మ అన్న చోట పెద్దక్షరాలు రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ అన్న ఆత్మ రాసినప్పుడు పెద్దక్షరాలు రాయబడ్డాయి. మన ఆత్మ గురించి రాయబడినప్పుడు బోల్డ్ లెటర్స్ కాకుండా నార్మల్ లెటర్స్ రాయబడ్డాయి. ఈ ఫాంట్ మనం గుర్తించాలి, బోల్డ్ లెటర్స్ లేవు. అంటే నువ్వు ఆత్మతో, నీ ఆత్మ ఎక్కడ ఉండాలి? నీ ఆత్మతో సత్యమైన క్రీస్తు, సత్యమైన వాక్యం చేత నీవు తండ్రిని ఆరాధించాల్సిన వాడు ఉన్నావు. అట్టి ఆరాధికుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే గర్వించిన లూసిఫర్ ఏమండి 6 రెక్కలతో ప్రభుని ఆరాధించి 9 రత్నాలు పొందిన ఈ లూసిఫర్ గర్వించాడు. దేవుని సింహాసనం మీద కూర్చో నా మీ వాయిస్ వినిపించట్లేదన్నా. జీవంగల దేవుని ప్రజలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే మనం తప్పనిసరిగా దావీదు వలె అభిషేకింపబడాలి. అభిషేకింపబడితే మన సంగీతం అభిషేకింపబడుతుంది. ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలును అతని అర్పణ, కయీనును అతని అర్పణ అనే విషయాన్ని వాక్యాలు చూస్తున్నాం. మన సంగీతం, మన ప్రార్థన, మన సేవ అంగీకారం అవ్వాలి అంటే తప్పనిసరిగా మనం అంగీకారం అవ్వాలి. కాబట్టి సంగీతం నేర్చుకున్న ప్రియులారా, ఈ నవీన లోకంలో, రాకెట్ యుగంలో, కంప్యూటర్ యుగంలో శత్రువుకి శక్తివంతమైన ఆయుధంగా మారి ఈ సాతాను ఈ సంగీతం వాడుకోకుండా దైవిక సంగీతాన్ని అందిపుచ్చే సాధనాలుగా మారదాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, వాడు పరలోకంలో వాయిద్యాలు వాయించేవాడు. మనం వాయిస్తున్నప్పుడు మన దగ్గరకు వచ్చి మనలో వాడుకుని వాడు ఆనందిస్తూ సంఘాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఆరాధన అనుభవాన్ని, అభిషేక సంగీత అనుభవాన్ని కలిగి ఆయన సేవించేవారుగా మారుదుము గాక. దేవుడి మాటలు మీకు అర్థమవునట్లు గ్రహింపు అనుగ్రహించును గాక. ఈ శ్రేష్టమైన అవకాశం ఇచ్చినటువంటి ప్రియ తమ్ముడు దైవజనులు ఎఫ్ఐఎం గారికి, కార్యక్రమం ఉన్నటువంటి ప్రతి వారికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. కరెంటు చివరి వరకు వచ్చింది, లాస్ట్ మినిట్ లో పోయింది. ఏదేమైనా దేవునికి మహిమ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ ఎవరీవన్. సో మచ్. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుని వాక్యంలో నుండి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంగీతం గురించి కూడా కొన్ని హెచ్చరికలు చేస్తూ మనకి చక్కని వాక్య పరిచయం చేసిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నారు. నిజంగా ఎవరైతే ఈ దినాన్ని జాయిన్ అయ్యారో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ గా ఈ యొక్క సందేశాన్ని పంపారని, చాలా మంది దాన్ని ఈరోజు చాలా మంది జాయిన్ అవుతారు అనుకుంటున్నాం. బట్ ఒకే దేవుని యొక్క చిత్తంలో మీరు అందరూ ఉన్నారు, చాలా సంతోషం. కనుక నేర్చుకుంటున్నటువంటి మీరు, లేదా ఇప్పటికే ఒకవేళ ప్రభు మహిమలో మీరు ఒకవేళ కనుక ఖచ్చితంగా ప్లే చేస్తూ ఉంటే, మనం ఏ విధంగా ప్లే చేయాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, నేర్చుకుంటే ఏ విధంగా ఉండాలి అనే విషయాలు చాలా చక్కగా ప్రభు యొక్క వాక్యంలో నుండి మనకి అందించారు దైవజనులు. మనకి సమయంలో ప్రేయర్ చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మరి అన్న బ్లెస్సింగ్ ఇస్తారు. మన మధ్యలో అనంతపురం నుండి రూబేన్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. 1 minute అందరూ కూడా మీరు ఉన్న చోటనే కంట్లు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో ఉన్న సంగీతం ఎలా ఉంటుంది, దైవికమైన సంగీతం ఎలా ఉంటుంది, అభిషేకించబడిన సంగీతం, అపవాదిక సంగీతం. ఈరోజు మన సంగీత పరిచర్య, సంగీతం నేర్చుకున్న మన ఆశ దేవుణ్ణి సంతోష పెట్టడానికి, దేవుని కనపరచడానిక, లేదా మనం డబ్బులు సంపాదించుకోవడానికి, లోకంలో మనల్ని మనం హెచ్చించుకోవడానిక అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. అపవాది గర్వించాడు, ఆ స్థానం నుండి తోయబడ్డాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి
ప్రజలందరినీ వాళ్ళ సంగీతం ద్వారానే ఆకర్షిస్తున్నాడు. అయితే మన సంగీతం ఉద్రేకం కలిగించుకో, జీవాన్ని కలిగించాలి, భావతృప్తిగా అటువంటి అంతరంగంలో మార్పుని తెచ్చే విధంగా మన సంగీత పరిచర్య ఉండాలి. కాబట్టి ఈ వాక్య సందేశాన్ని బట్టి మరి మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు రూబేన్ గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవించుదాం. రూబేన్ గారు, బ్రదర్ నాని గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాము. ఇంతవరకు సంగీత పరిచర్య విషయంలో ప్రభువారు తన దాసులను నిలబెట్టుకుని అనేక విషయాలను తెలియపరిచి ఉన్నారు. సంగీతం యొక్క ప్రాధాన్యత, సంగీతం యొక్క అవసరము, సంగీతము శృతిమించకుండా సంగీతము ద్వారా దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి గణపరిచే ఒక గొప్ప ప్రభావవంతమైనటువంటి శక్తిగల పరిచర్య ఉన్నదనే విషయాన్ని దైవజనులు తెలియజేస్తారు. అందుని బట్టి దైవజనులకు ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, ఆది నుంచి ప్రభువా దేవుని యొక్క గ్రంథ లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు సంగీతమునకు దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చు ఆత్మానుసారమైనటువంటి ఆరాధనకు గొప్ప అనుబంధము ఉన్నదనే విషయాలు అనేక చోట్ల లిఖించబడి ఉన్నాయి. ఈ దినమున దైవ సేవకులు ఎఫ్రాయిము గారు యొక్క ఆలోచనతో సంగీత పరిజ్ఞానంతో కూడినటువంటి వాక్యమును ప్రభువా నీ దాసులు గాబ్రియల్ అయ్య గారి ద్వారా వినడానికి నువ్వు చూపించిన మహాకృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ఎన్నో ఆధ్యాత్మిక లోతుల్లో ఎన్నో విషయాలను ప్రభువా తెలియచేసి పరలోకమందును భూమి అందును సంగీత ధ్వని దాని యొక్క విశేషమైన ప్రాధాన్యత, సంగీతము మనుషుల యొక్క హృదయాంతరంగంలోనికి దేవుని వాక్యమును తీసుకువెళ్లే సాధనముగా వారు తెలియచేసినటువంటి ఆత్మీయ సత్యములు మేలుని బట్టి వందనాలు. ఈరోజు విన్న జూమ్ లో ఉన్నటువంటి అనేక మంది ప్రభానైనా ఈ విషయాలను విన్నారు. వినిన గుంపులో మమ్మల్ని కూడా ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఆత్మానుసారమైనటువంటి ఆరాధనలో సంగీతము మిళితమై ఉండాలని, ఆ సంగీతము దేవునికి ఇంపైనదిగా ఉండాలని, ఆ సంగీతము ప్రతి ఒక్కరూ దేవుని కొరకు వినియోగించబడే సాధనముగా ఉండాలి తప్ప తమ గొప్పను చూపించుకునే విధంగా ఉండకూడదని ఎన్నో విషయాలను హెచ్చరికలు చూపించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఇగోనైనా నీ సేవకులు ఎఫ్రాయిము గారు నడిపిస్తున్న సంగీత పాఠశాలను బట్టి నీకు వందనాలు. అనేక మంది దేవాలయాల్లో, చర్చిల్లో, మందిరాల్లో ప్రభా చక్కని సంగీత పరికరాలను వినియోగించి నాయన చక్కని పరిచర్య జరిగించడానికి తండ్రి వారు అనేక మందికి ఇస్తున్నటువంటి తర్ఫీదుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎంతో విలువైనటువంటి పాఠాలను బోధిస్తూ నడిపిస్తూ ఉన్నటువంటి సంగతిని గ్రహిస్తున్నాం, చూస్తూ ఉన్నాం తండ్రి. భవిష్యత్ కాలంలో ఈ సంగీత పాఠశాలలో చేరిన వారందరూ కూడా దేవుణ్ణి మహిమపరచడానికి ఇంపైన సువాసన కలిగినటువంటి చక్కని సంగీత తలాంతులతో ప్రభుని నిన్ను మహిమపరిచి నీ ఆరాధనలో శక్తివంతమైనటువంటి నీ కృపను పొందడానికి సహాయం చేయమని కోరుచు ఉన్నాం. ఈ రాత్రి విశేషమైన నీ దైవవాక్యాన్ని బోధించిన దైవజనులను, వారి కుటుంబాన్ని వారి కలిగిన సంఘాలను, వారి చేత నడిపించబడుతున్నటువంటి సంఘాలను వృద్ధి చెందించమని, తలాంతులతో అనేక రీతిలుగా ఇంకా నీ సేవకులను బహుబలముగా వాడుకోమని ఈ రాత్రి ఈ చిన్న ప్రార్థన చేయడానికి నాకు మీరిచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ నీ కృప యొక్క సామర్థ్యము చేత మమ్మల్ని నింపమని నాయన వినిన ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయాల్లో తండ్రి నిన్ను గూర్చినటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానముతో వర్ధిల్లు కృపను దయచేయమని నజరేయుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని కోరి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ మాస్టర్ తిమోతి గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. గాబ్రియల్ అన్న బ్లెస్సింగ్ ఇచ్చేయండి. ఆత్మీయులుగా మార్చబడము. ఆమేన్. ప్రాబ్లమ్ తిమోతి అన్న మీరే ఇచ్చేయండి బ్లెస్సింగ్.
నా తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ దైవజనులకును, జూమ్ లో పాల్గొన్నటువంటి సంగీత ప్రియులకును, దేవుని సేవకులకును, అభిమానులకును, కూడి ఉన్న మా అందరికీ కూడా ప్రభు యొక్క మహాకృప, తన యొక్క సంకల్పము అందరి పక్షంగా నెరవేరును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ, దైవజనులు రుద్రవర ప్రసాద్ గారికి, తిమోతి గారికి, మోహన్ గారికి, బెన్ గారికి, ఇంకా చాలా మంది సేవకులు పాల్గొని అయ్యారు. ఆదివారం పగలంతా ఆరాధన ఉంటాయి, అలసిపోతాం. కొంతమంది ఈవినింగ్ కూడా సర్వీసులు ఉంటాయి, ప్రైట్స్ ఉంటాయి. ఏదేమైనా మీరు ఆసక్తిగా జాయిన్ ముఖ్యంగా ఈ దినాన్ని చక్కని వాక్య పరిచయం ప్రత్యేకమైన వందనాలు. దేవుడి చిత్తం అయితే మరొకసారి మరొకరి ద్వారా ఈ విధంగా మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.